వెల్కమ్ టు న్యూస్ అడ్డా. నేను అర్చన. ముందుగా ఈరోజు ముఖ్యాంశాలు. తిరుమలలో మాక్ డ్రిల్ పాల్గొన్న తీతీదే విజిలెన్స్ సిబ్బంది. 16,000 కోట్లతోనే మూసీ సుందరీకరణ పనులు చేయొచ్చు కేటీఆర్. గల్ఫ్ నుంచి శంషాబాద్కు వచ్చే పలు విమాన సర్వీసులు రద్దు. అంగన్వాడీ కేంద్రాలను సందర్శించిన జిల్లా కలెక్టర్. వివరాల్లోకి వెళ్తే, తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు పద్మావతి అతిథి గృహంలో వేకోజామున నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ బలగాలు మాక్ డ్రిల్ నిర్వహించాయి. తొలుత రామ్ బగీచా అతిథి గృహం ఎదురుగా కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు. జిల్లా యంత్రాంగంతో పాటు తీతీదే విజిలెన్స్, ఫైర్, ఆలయ సిబ్బంది, 160 మంది ఎన్ఎస్సీ గార్డులు, 30 మంది అధికారులు ఈ మాక్ డ్రిల్లో పాల్గొన్నారు. రాష్ట్రంలో హైడ్రా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకు హద్దే లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. పేదల ఇళ్లు కూల్చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలోని నాగోల్లో సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. 1.50 లక్షల కోట్లతో మూసీ సుందరీకరణ పనులు చేస్తామని సీఎం రేవంత్ చెప్తున్నారు. 16,000 కోట్లతోనే ఆ పనులను చేయొచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు గెలిపించింది హామీల అమలు కోసమే. 2.5 ఏళ్లలో ఒక్క ఇల్లు నిర్మించినట్లు చూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా. మూసీ సుందరీకరణ పనుల బాధ్యత మాకు అప్పగిస్తే 16,000 కోట్లకే చేసి చూపిస్తాం. ఒక్క ఇల్లు కూడా కూల్చకుండా అభివృద్ధి చేస్తామని కేటీఆర్ అన్నారు. ఆయన ఉద్దేశం వేరే ఉన్నది. ఆయన ఉద్దేశం మొత్తం వేరే ఉన్నది. ఇంత అల్కగా అయిపోతే, ఇంత అల్కగా చేస్తే ఆయన రేవంత్ రెడ్డి ఎందుకు అవుతాడు? అందుకే ఆయన ఆలోచన వేరే ఉన్నది. వచ్చిన మర్నాడే చెప్పిండు రేవంత్ రెడ్డి గారు, 150,000 కోట్ల రూపాయలతో చేస్తాం మూసీని అన్నాడు. మేము పరిశాన్ అయినాం. అరే, మొత్తం మధ్యలోకెళ్ళి ఎక్స్ప్రెస్ వే కట్టినా 55 కిలోమీటర్ల పొడవునా మంచిరేవుల నుంచి గట్కేసర్ దాకా మూసీలా ఎక్స్ప్రెస్ వే కడితే కూడా 10,000 కోట్లు అవుతుంది. అది కూడా మేము లెక్కేసినాం. అది కూడా మేమే ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి గవర్నమెంట్లో ఉన్నది. అది ప్లస్ 4,000 కోట్ల రూపాయలతోని సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ప్లస్ ఇంకొక 2,000 కోట్లు సుందరీకరణ అన్నీ చేస్తే కూడా 16,000 కోట్లలో మూసీ సుందరీకరణ అయిపోతుంది. కానీ రేవంత్ రెడ్డి గారు 16,000 కోట్లతో పోయేదాన్ని ఇలా 150,000 కోట్లు అని పదే పదే చెప్తా ఉన్నారు. ఇది మా మాట కాదు, రేవంత్ రెడ్డి గారే స్వయంగా ఆయన హైదరాబాద్లో బహిరంగ వేదిక మీద చెప్పినారు, 150,000 కోట్ల రూపాయలతో మూసీ సుందరీకరణ చేస్తాను. మేము అసెంబ్లీలో అడిగినాం, అయ్యా మరి 150,000 కోట్ల ఖర్చు అంటే ఒక డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఏమన్నా మీ దగ్గర ఉందా, సమగ్ర ప్రణాళిక ఉందా, ఉంటే దయచేసి చెప్పండి అన్న. 2.5 ఏళ్ళైంది, ఇంతవరకు డిపిఆర్ లేదు, ఇంతవరకు డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేదు ప్రభుత్వం దగ్గర, ఒక ప్రణాళికనే లేదు. కానీ ఇవాళ కింది నుంచి మీది దాకా ఇవాళ ఇండ్లకు రెడ్ మార్కులేసి, ఇప్పుడే ఆ తమ్ముడి బాధ విన్నారు మీరు మహేష్, ఒక ప్రెగ్నెంట్ భార్య. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం హైదరాబాద్ కు వచ్చే విమానాల రాకపోకలపై పడింది. తాజాగా గల్ఫ్ దేశాల నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి రావాల్సిన 16 విమాన సర్వీసులు రద్దు అయ్యాయి. అదే సమయంలో శంషాబాద్ నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లాల్సిన 15 విమాన సర్వీసులను సైతం రద్దు చేశారు.
దుధ్యాల మండలంలోని అంగన్వాడీ కేంద్రాలను జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ ఆకస్మికంగా సందర్శించారు. అంగన్వాడీ కేంద్రంలోని పిల్లల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పిల్లల ఆరోగ్యంపై అంగన్వాడీ సిబ్బంది దృష్టి సారించాలన్నారు. ఈ సందర్భంగా కేంద్రాల్లో పిల్లలకు అందిస్తున్న పోషకాహారం, ప్రీ స్కూల్ విద్యా కార్యక్రమాలు, హాజరు నమోదు పుస్తకాలు, భద్రతా ప్రమాణాలు తదితర అంశాలను పరిశీలించారు. కాసేపు పిల్లలతో మాట్లాడారు. పిల్లలకు అందిస్తున్న ఆహారం నాణ్యతపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పిల్లలతో కలిసి అంగన్వాడీ కేంద్రంలో మధ్యాహ్న భోజనం చేశారు. గర్భిణీలు, బాలింతలకు అందిస్తున్న సప్లిమెంటరీ పోషకాహారంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. పిల్లల ఆరోగ్యం, శుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అంగన్వాడీ సిబ్బందికి సూచించారు. ప్రీ స్కూల్ విద్యా కార్యక్రమాలను మరింత మెరుగుపరచాలన్నారు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.